హాయ్ గైస్, వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్. అండ్ మనం ఫ్యామిలీ ట్రిప్లో భాగంగా ఈరోజు రెండవ రోజు మధ్యాహ్నం ప్రయాగరాజ్ రీచ్ అయిపోయాం. ఈవినింగ్ 4 o'clock అవుతుందండి. మనం వారణాసి నుంచి ప్రయాగరాజ్ వచ్చాం. సో నేను చాలాసార్లు విన్నాను అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రయాగరాజ్ అనేది ఎడ్యుకేషనల్ హబ్గా బాగా ప్రసిద్ధి, అంటే విద్యా సంస్థలకు అండ్ బాగా చదివిన వాళ్ళకి బాగా ప్రసిద్ధి. సిటీలోకి ఎంటర్ అవ్వగానే చాలా విశాలంగా ఉన్నాయండి రోడ్లు. అండ్ మన అందరికీ తెలిసిందే, ఇంకా ప్రయాగరాజ్గా కాకుండా త్రివేణి సంగమంగా మన దేశం మొత్తం ప్రసిద్ధి. సో ఇక్కడ త్రివేణి సంగమం అనేది ఎంతో పవిత్రమైనది గాను, మన జీవితంలో ఒకసారైనా కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే చాలా పుణ్యం సిద్ధిస్తుందని ప్రతీతి. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిగి అని అర్థం అండి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి అంటారు. బట్ ఫిజికల్గా అయితే గంగా, యమున మాత్రమే. సరస్వతి అనేది ఒక మైథికల్, అంటే అది ఒక కనిపించిన నది. సో ఇక్కడ మనం రీచ్ అయిన తర్వాత వాడరేవుకి, అక్కడి నుంచి 3 నదులు కలుస్తాయి అనే చోటుకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ మనకి బోట్స్ చాలా ఉంటాయండి. ఇక్కడ పర్ పర్సన్ ఆ ప్లేస్కి తీసుకువెళ్ళి తిరిగి మళ్ళీ ఒడ్డుకు చేర్చడానికి 300 to 400 ఛార్జ్ చేస్తారండి. వాళ్ళ డిమాండ్ని బట్టి ఇంకా పెంచుతారు కూడా. నార్మల్గా అయితే సైట్ సీయింగ్ మొత్తం చూపించడానికి తీసుకోవాల్సిన మనీని మనకి ఇక్కడ అవసరాన్ని బట్టి ఓన్లీ స్నానానికి తీసుకువెళ్ళి తిరిగి మన ఒడ్డుకు చేర్చడానికి తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. మేము వెళ్ళింది కొంచెం ఈవినింగ్ కాబట్టి ఆ సన్సెట్ అనేది ఆ నది మీద చూడడానికి ఎంత మంచిగా ఉందో. మాకైతే 2 boats తీసుకోవాల్సి వచ్చింది, మా 26 మందికి కూడా వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనం ఆ ప్లేస్కి రీచ్ అయిన వెంటనే ఇక్కడ ఒక బోట్స్ని అడ్డు పెట్టి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారండి. పర్ పర్సన్ 50 అంటారు. అంటే లైక్ మనం అక్కడ స్నానం చేయడానికి లైక్ వాళ్ళు అక్కడ తీసుకున్న ఫీజు అనుకోవచ్చు. ఎటువంటి ఫీజు అనేది మనకి ఇంకా తెలియదు. అండ్ మేమైతే ఇప్పుడు రీచ్ అయ్యాము ప్లేస్ని. అండ్ ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఇక్కడ స్నానాలు ముగించుకొని మళ్ళీ రివర్స్ వెళ్తామండి. మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇక్కడ నార్మల్గా గంగా అనేది క్లియర్ వాటర్ రివర్ గాను, మరి యమున అనేది గ్రీనిష్ వాటర్ రివర్ గాను చెప్తారు. ఈ రెండు కలిసేటప్పుడు అండ్ చూడడానికి చాలా అందంగా ఉంటాయంట. సరస్వతి అనేది అంతర్గత నది అంటారు, అంటే కనిపించని నది అని. సో నాకైతే నేను వెళ్ళేంతవరకు అనుకునేవాడిని 3 నదులు కలుస్తాయి అనుకునేవాడిని. బట్ 3వ నది ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు. సో అందరం ఒక్కొక్కరిగా స్నానాలు చేసి మేము బోట్ ఎక్కడానికి రెడీ అవుతున్నా. ఇక్కడ చూడండి మా అమ్మమ్మ గారు, అదే మా బుజ్జమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు, తను ఆల్రెడీ అన్ని ప్లేసులు తిరిగినది కానీ మళ్ళీ మా కోసం. ఇక్కడ మా అమ్మ అండ్ మా బుజ్జమ్మ వాళ్ళ అత్తయ్య గారు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా యాక్టివ్గా ఉంటారు ఇద్దరు కూడా. గంగా, యమున, సరస్వతి అంట. రాజు సంగమం కనిపించట్లేదు. మా భుజం ఇప్పుడు వెళ్ళే పాయింట్ లాగుతూ ఉంటుందండి, తగ్గదు ఎక్కడ. ట్రిప్ చాలా లాంగ్ అవ్వడం వల్ల అండ్ ఎక్కువగా మేనేజ్ చేస్తూ ఉండడం వల్ల వాయిస్ అయితే ఇద్దరికి గొంతు పట్టేసింది. చూడండి మా బుజ్జి గొంతు ఎంత దారుణంగా ఉందో. వాటర్ అనగానే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. సో మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి ఆ పిల్లలతోనే ఆడుకున్నాం. నియర్లీ ½ an hour తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి. ఇక్కడ మేము మా ఫ్యామిలీలో ఒక పంతులు గారిని మీకు పరిచయం చేయాలి. ఆనందీన పుణ్యధరిణలిన గదా శంఖపాణిర్ముకుంద భూపాదవ్యశ్వనాభివేదశరణలశ్చంద్ర సూర్యోచనేత్రే కర్ణావాసా శిరోద్యోముఖమపి దానో యస్యవాస్తయమబ్ధి అంతస్తం యస్య. ఇలా చాలా శ్లోకాలను, పూజా పద్యాలను చాలా చక్కగా ఒలిస్తాడండి మా వెంకటేష్ అన్నయ్య వాళ్ళ అబ్బాయి శశిధర్. తనకు వాళ్ళ అమ్మ వైదేహి చిన్నప్పటి నుంచి చాలా చక్కగా తర్ఫీదు ఇచ్చింది. మేమైతే చాలా చక్కగా ఆస్వాదిస్తున్నామండి ఆ ఈవినింగ్ని.
బోట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా దిగుతూ ఉండాలండి. అండ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎక్కువ మంది ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. బోట్ దిగిన వెంటనే మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మా వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ప్రయాగ్రాజ్ని విజిట్ చేయడానికి అక్టోబర్ టు మార్చ్ అనేది బెస్ట్ టైమింగ్స్ అండి. సో ఆ టైంలో మంచిగా వాటర్ అండ్ వ్యూ ఉంటుంది. నది స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత నియరెస్ట్ టెంపుల్స్కి వెళ్ళామండి మేము. ఇది అలోపిమాత మందిర్ అంటారు. అంటే పురాణాల ప్రకారం సతీదేవి యొక్క ఫింగర్ పీస్ పడిన ప్లేస్ అంట. ఇది పడి వెంటనే డిసపేర్ అయిపోయిందని చెప్తుంటారు. దట్ మీన్స్ తను పూర్తిగా దైవత్వంలో మిళితమైందని అర్థం అంట. సో దీని తర్వాత బడ హనుమాన్ మందిర్ని, హనుమాన్ నికేతన్ అండ్ ఆది శంకరాచార్య పీఠం చాలా ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళందరూ తప్పక చూడవలసిన ప్లేసెస్. అండ్ ఇక్కడతో మన ప్రయాగ్రాజ్ కంప్లీట్ అయ్యిందండి. ఈరోజు నైట్ 10 o'clock ట్రైన్ ఎక్కి మార్నింగ్ ఏమో అయోధ్య చేరుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంతో పవిత్రమైన అయోధ్యలో ఉన్న సరయూ నది. వరదల వల్ల వాటర్ మాత్రం కొంచెం రెడ్డిష్గా మారాయి. అండ్ మేము అండ్ ఫ్యామిలీ మొత్తం పుణ్యస్థానాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అయోధ్య వచ్చేసాం కానీ రామ్కోట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మా అత్తయ్యకి ఎక్కడ టైం దొరికితే అక్కడే కూర్చొని కంప్లీట్ చేయాలని చాలా శ్రమ పడుతుంది. చూడండి, స్నానం చేసిన తర్వాత కూడా ఇంకా అందులో నిమగ్నమై ఉంది. మేమైతే రెడీ అయిపోయాం ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో. మేము డిస్టర్బ్ చేసింది కూడా చాలా డెడికేటెడ్గా ఇంకా నిమగ్నం అయిపోయిందండి మా అత్తయ్య గారు. ఇక్కడ మాకు చాలా టైం పెట్టిందండి. ఎందుకంటే కొంతమంది గుండెలు చేసుకున్నారు, ఇంకొంతమంది స్నానాలు, అవన్నీ చాలా టైం పెట్టింది. సో స్నానాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ముందుగా లోకల్ టెంపుల్ విజిట్కి స్టార్ట్ అయ్యామండి. ఫేమస్ విజిట్ స్పాట్ అయిన లతా మంగేష్కర్ చౌక్ మనం చేరుకున్నాం. అది ఘాట్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఒక 500-400 మీటర్స్ దూరంలో. ఇక్కడ మనకు ప్రధాన ఆకర్షణ చూడండి వీణ. అండ్ ఇది కూడా మెయిన్ సెంటర్ అనుకోవాలి అన్ని ప్లేస్లకు కూడా. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ వేరే టెంపుల్ స్టార్ట్ అయ్యామండి. ఈ దారి మొత్తం కూడా ఇలా రామాయణంలోని వివిధ ఘట్టాలని మనకి ప్రదర్శిస్తూ గోడల మీద రకరకాల సీన్స్ని చిత్రీకరించారు. చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు రోడ్లని, ప్లేసులను కూడా. తర్వాత మనం వాల్మీకి రామాయణ్ భవన్కి చేరుకున్నాం. ఇక్కడ వాల్మీకి సంబంధించిన చాలా రకమైన విశేషాలు అండ్ తనకు సంబంధించిన చాలా లిటరేచర్ ఇక్కడ భద్రపరిచారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కూడా, ప్రతిదీ కూడా కళాత్మకంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అక్కడ చూడొచ్చు సంచులతో చాలా. ఇక్కడ ఏంటంటే రామకోటి రాసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సమర్పిస్తారని, ఇక్కడ వాళ్ళవి భద్రపరుస్తారనేసి ప్రతీతి. అండ్ మేమైతే ఇక్కడ మనం చూడొచ్చు వాల్మీకి దేవుని ప్రతిమ కూడా ఇక్కడ పూజిస్తారు. సో వాల్మీకి దేవుని ప్రతిమ ఉంటుంది ఇక్కడ, విగ్రహం. సో ఈ ప్లేస్ మొత్తం కూడా ఇంకా రామాయణంతో నిండి ఉంటుంది. తరువాత మనం దానికి ఎదురుగానే ఉన్న శ్రీ స్వామి రామదాస్ జీ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ మొత్తం రామ భజన చేస్తూ మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా వైష్ణవ మూలాలు ఉన్న గుడి అండి. ఈ శేషపాన్పై పవలించిన ఈ విష్ణు విగ్రహాన్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా సంభ్రమాచంగా అనిపించింది ఇక్కడ.
నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ చార్ధామ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి చార్ధామ్ యాత్ర తెలుసు. 4 హోలిస్టిక్ ప్లేసెస్ అయిన ద్వారికా, పూరి, బద్రీనాథ్, కేదార్నాథ్కి సంబంధించిన టెంపుల్స్ని ఇందులో మనం చూడవచ్చు ఒకే ప్లేస్లో. నాకు ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాతే చార్ధామ్ యాత్ర మీద ఒక ఐడియా వచ్చిందండి. అసలు మన దేశంలో 4 దిక్కులను కవర్ చేస్తూ ఉండే ఈ 4 పవిత్రమైన స్థలాల యొక్క యాత్ర ఈ చార్ధామ్ యాత్ర. సో ఇక్కడ చాలా పురాతనంగా నిర్మించిన దేవాలయాలు ఇవన్నీ కూడా. యాక్చువల్గా స్టార్ట్ చేసింది వైదేహి వదినండి. రామకోటి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు కంప్లీట్ చేయడానికి. సో అయోధ్యలో అసలు టెంపుల్స్ కొదవలేదండి, మీన్స్ చాలా ఉంటాయి. సో ప్రతి టెంపుల్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇంకో హనుమాన్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ప్రతి టెంపుల్ కూడా కొన్ని ఆశ్రమాల చేతుల్లో నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూడవచ్చు గోవర్ధనగిరిని శ్రీకృష్ణుని చితుకుల మీద ఎత్తిన ఆ సన్నివేశాన్ని. ఇప్పుడు మా బుజ్జమ్మ వంతు అలుపరేగాని పోరాటం చేస్తున్నారు అందరూ కూడా కలిపి. లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పుకున్నాం, అయోధ్యలో చాలా కొత్త కన్స్ట్రక్షన్స్తో పాటు పాత కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ చాలా రిపేర్ చేస్తున్నారు. ఇంతకు ముందు కంటే అయోధ్య ఇప్పుడు చాలా మెరుగులు దిద్దుకుంటుంది. అండ్ మనమైతే అయోధ్య మెయిన్ మందిర్కి వెళ్ళడానికి ఇంకా లాస్ట్ డెస్టినేషన్ ఇది. అందుకని ఇక్కడే ఆటోని విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ నడవలసి వస్తుంది. మా బుజ్జమ్మ అయితే డెడికేషన్ చూడండి. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అండ్ స్నాక్స్ తీసుకొని బయలుదేరుతున్నాం. అండ్ ఇక్కడైతే మనం ఈ బస్సులు ఎక్కువ చూస్తామండి, బట్ మాకైతే అంత కన్వీనియంట్గా అనిపించలేదు, మాకు టైంకి అయితే అందలేదు అవి. కానీ యూజ్ అయ్యే వాళ్ళకి బాగానే యూజ్ అవుతున్నాయి. ఇదిగోండి ఇది మెయిన్ ద్వారం అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా మెయిన్ గుడి స్టార్ట్ అవుతుంది. చాలా దూరం ఉంటుంది ఇక్కడి నుంచి కూడా మళ్ళీ. అండ్ ఇక్కడ నడవలేని వాళ్ళు లేదా ముసలి వాళ్ళకి వీల్ చైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముసలి వాళ్ళు అయితే ఆధార్ కార్డ్ చూపించి వీల్ చైర్కి 150 రూపీస్ పే చేస్తే వీళ్ళకి మిగతా వాళ్ళకంటే తొందరగా డైరెక్ట్గా వీల్ చైర్లోనే దర్శనం చేయిస్తారు. మా బుజ్జమ్మ ఫైనల్లీ ఈ రామకోటిని కంప్లీట్ చేసిందండి. ఇక్కడ ఇది ఫైనల్ లగేజ్ పాయింట్ అండి. లగేజ్ అంతా కూడా ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళాలి. ఈవెన్ వీళ్ళు రాసిన రామకోటిని కూడా లోపలికి అలౌ చేయలేదు, అది వేరే దగ్గర డిపాజిట్ చేయాలని చెప్పారు. సో ఇంత కష్టపడి ఇక్కడ రాసిన రామకోటిని ఇక్కడ కాకుండా తర్వాత మేము రిటర్న్ అయ్యేటప్పుడు వేరే టెంపుల్లో డిపాజిట్ చేసాము. సో దర్శనం అయిపోయిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ కూడా చేసుకొని ఇంకా బయలుదేరాము రైల్వే స్టేషన్కి. చూడండి రైల్వే స్టేషన్లో మన ఏసీ వెయిటింగ్ హాల్లో ఎలా వెయిట్ చేస్తున్నారో. బాగా అలసిపోయాము అందరం. సో ఈవినింగ్ కూడా బాగా అయిపోయింది. నైట్ మనకి 10:30కి ట్రైన్ కాబట్టి 11 o'clockకి సో వెయిట్ చేస్తున్నాం. మనకి రైల్వే స్టేషన్లో క్యాంటీన్లో కూడా ఫుడ్ అవైలబుల్గా ఉంటుందండి. లేదంటే మనకి బయట మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ కూడా చాలా మంచిగా అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఫుడ్ విషయంలో. మా ట్రైన్ స్టార్ట్ అయ్యి 1/2 hour బిఫోర్ వరకు రెస్ట్ తీసుకొని ఇంకా మనం రైల్వే ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మీరు చూడండి జన సందోహాన్ని. ఈ కొత్తగా కట్టిన అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టారని చెప్పాం కదండి. ఇక్కడ చాలా స్పేషియస్గా కట్టారు. ఇక్కడే కాకుండా పైన కూడా చాలా ప్లేస్ ఉంది. సో చాలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందండి రైల్వే స్టేషన్. యాక్చువల్గా మా ట్రిప్ యొక్క మెయిన్ కళ అయోధ్య. సో అయోధ్య అనేది కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ మేము ప్లాన్ చేసిన ఆగ్రా అండ్ తర్వాత ఢిల్లీ. సో మనం బుక్ చేసుకుని 3rd మంచిగా రెస్ట్ తీసుకున్నామండి.
రేపు మనం తిరిగి ఆగ్రాలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.